శివారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన అంజయ్య గౌడ్ నూతన సర్పంచిగా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన శివారం గ్రామ ప్రజలకు పేరుపేరునా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల ఆదరణ, ఆశీర్వాదాల వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్న అంజయ్య గౌడ్ ఇకనుంచి శివారం గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ముందుండి నిలబడి సుఖదుఖాలలో భాగస్వామిగా ఉంటానని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను తప్పకుండా నెరవేర్చుతానని శివారం గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, అలాగే పెద్ద సంఖ్యలో శివారం గ్రామ ప్రజలు పాల్గొని నూతన సర్పంచ్ అంజయ్య గౌడ్కు శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా జయపురం మండలం శివారం గ్రామం. నా పేరు అంజన్ గౌడ్. ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదరించి వివేక్ వెంకటస్వామి గారు నాకు పార్టీ తరఫున బలం చేకూర్చారు. మీరే ఉండని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని నేను సర్పంచ్గా పోటీ చేసిన. పోటీ చేస్తే మా ఊరి ప్రజలు నన్ను ఆదరించి నాకు ఓట్లు వేసి నన్ను గెలిపించారు. వారికి అన్ని విధాల అలా సేవ చేస్తానని కోరుకున్నా. ఇంకేమన్నా పాడుబడి పనులు ఉన్నా కానీ, నాళీలు కానీ, లేకపోతే సీసీ రోడ్లు కానీ, ఏ సమస్య ఉన్నా వాళ్ళు తీరుతా కానీ నమ్మకం మీద నాకు ఓట్లు వేసారు. ఓట్లు నాకు గెలిపించారు. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఏ సహకారం కూడా వాళ్ళకి ఆ సహకారం చేసుకుంటూ వాళ్ళ పనులన్నీ తీరుతానని కోరుకుంటున్నాను. నన్ను నమ్మి, కాంగ్రెస్ పార్టీని నమ్మి నాకు ఓట్లు వేసిన ప్రజలు, కాంగ్రెస్ పార్టీ హామీలతోని ఇవాళ సన్న బియ్యమైనా ఏమి, 200 లీటర్ కరెంట్ అయినా, మొన్న కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఆడవాళ్లకు బస్సు ఫ్రీగా, ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే ఇవన్నీ పథకాలు చూసి నన్ను కాంగ్రెస్ పార్టీలో పెట్టినందుకు వాళ్ళు కూడా మా ఊరి ప్రజలు నన్ను ఆదరించి నాకు ఓటు వేసి గెలిపించారు ఈ పథకాలతోని. మళ్ళీ ఒకటి ఏంటంటే వాళ్లకు వెన్ను దన్నుగా ఉండి నేను వాళ్ళ ఏ కష్టం వచ్చినా కానీ వాళ్ళ వెంటుండి వాళ్ళ కష్టాలతో తోడుగా ఉండి వాళ్ళ కష్టాలు తీరుస్తానని తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నా ఊరి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.